షలోం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. సర్వలోకమునకు వెళ్ళి సువార్త చెప్పండి అనేది యేసయ్య నుండి అందుకున్న ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ నమ్మిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటింపబద్దులు. నో క్రిస్టియన్ ఈజ్ ఎగ్జామ్ ఫ్రమ్ దిస్. సువార్త అంటే నాట్ ఓన్లీ ప్రీచింగ్, అది జీవిత విధానం. డే ఇన్ అండ్ డే అవుట్, ప్రతి క్షణం ఎలా జీవించామన్నది సమస్తం సువార్తగానే పరిగణింపబడుతుంది. సగటు మనిషి యొక్క ఆయుష్ 70 నుండి 80 సంవత్సరాలు అనుకుంటే సంవత్సరంలో 8760 గంటల పరిధి. ఇందులో మొదటి 20 సంవత్సరాలు, చివరి 10 సంవత్సరాల జీవితకాలం తీసివేస్తే దాదాపు 40 నుండి 50 సంవత్సరాల సగటు మనిషి తన జీవితంలో ఎన్ని గంటలు సక్రమంగా సరైన వాటి కొరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? ప్రశ్నార్థకమే. మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది అంటే అది అకార్డింగ్ టు అవర్ ఎబిలిటీ అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే మన సామర్థ్యము కొలది మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది. కాబట్టి మనకివ్వబడినటువంటి అవకాశాలలో మనం ఏదైనా చేయగలమని దేవుడు వేచి చూస్తూ ఉండగా, మన జీవితంలో మనం వృధా పరుస్తూ ఉన్న క్షణాలను, అవకాశాలను బట్టి దేవుని వద్ద లెక్క అప్పగించవలసిన వారమే. మా తండ్రి, మా జీవితాలలో ప్రాధాన్య క్రమములను గుర్తెరిగి మీరే మా గురిగా కలిగి సమయమును సద్వినియోగపరచుకోగలిగిన కృపను, జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.